తీర్చిన అక్షయ పాత్ర ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? మహాభారతంలో పాండవులు శకుని మాయాజూదంలో ఓడిపోయి 12 సంవత్సరాల అరణ్యవాసానికి బయలుదేరుతారు. వారితో పాటుగా బ్రాహ్మణులు, వారి అనుచరులు కూడా వెంబడే వెళ్తారు. ఇంతమందికి అడవిలో ఆహారం ఎలా సమకూర్చుకోవాలో తెలియక ధర్మరాజు బాధపడుతుండగా శౌనక మహర్షి వచ్చి సూర్య భగవాన్ని పూజించమని సలహా ఇస్తాడు. మహర్షి సూచన మేరకు ధర్మరాజు సూర్య భగవాన్ని పూజిస్తాడు. ధర్మరాజు పూజకు మెచ్చిన సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఒక రాగి పాత్రను ఇస్తాడు. దీన్ని అక్షయ పాత్ర అంటారు. ఈ పాత్ర ప్రత్యేకత ఏంటంటే, ద్రౌపది భోజనం చేయనంత వరకు ఈ పాత్ర ఎన్ని వేల మందికైనా సరే ఆహారాన్ని వడ్డిస్తూనే ఉంటుంది, అస్సలు తరిగిపోదు. ఒక్కసారి ద్రౌపది భోజనం చేసిన తర్వాత అక్షయ పాత్రను కడిగి బోర్లిస్తే మళ్ళీ ఆహారం పుట్టదు. ఒకరోజు దుర్వాసన మహర్షిని దుర్యోధనుడు కుట్రతో పాండవుల దగ్గరికి అరణ్యవాసానికి పంపిస్తాడు. ఆ రోజు అప్పటికే ద్రౌపది భోజనం ముగించేసింది. ఇప్పుడు దుర్వాసన మహర్షికి వాళ్ళ శిష్యులకు భోజనం పెట్టేందుకు ఏమీ లేక తను ఎంతో బాధపడింది. వెంటనే ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది, ఎలాగైనా తన ఆపద నుంచి రక్షించమని. అప్పుడు ఆ పాత్రలో మిగిలి ఉన్న చిన్న అన్నం మెతుకును తీసుకొని ఆ కృష్ణ పరమాత్ముడు తినేశాడు. ప్రతి జీవిలో ఉండేది ఆ పరమాత్మనే కాబట్టి ఆయన ఆ అన్నం మెతుకును తినంగానే దుర్వాసన మహర్షి మరియు వారి శిష్యులందరూ ఆహారం తిన్నంత తృప్తితో అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయారు. అయితే అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత పాండవులు అక్షయ పాత్ర అవసరం తమకు లేదని భావించి తిరిగి సూర్య భగవానుడికి సమర్పించుకున్నారు. ద్వాపర యుగంలోని భీమసేనుని అంశతో కలియుగంలో జన్మించినట్లు భావించే గొప్ప సాధువు శ్రీ మధ్వాచార్యులు. శ్రీ మధ్వాచార్యులు గారు సుమారు 750 సంవత్సరాల క్రితము ఉడిపి దగ్గర ఒక శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ సమయంలో అక్కడ మఠానికి తమ తపోశక్తినంతా ధారపోసి ఒక అక్షయ పాత్రను, అదేవిధంగా ఒక గరిటెను సమర్పించారు. అయితే ఇవి చెక్కతో చేసినవని గుర్తుంచుకోవాలి. ఈ అక్షయ పాత్ర వల్ల 750 సంవత్సరాలుగా ఎంత వేల మంది వచ్చినా సరే ఆహారం అక్కడ ఎప్పుడు తరగనే తరగదు. అక్షయ పాత్ర అనగానే సినిమాలో చూపించినట్టుగా ఒక వస్తువు పెడితే 10 వస్తువులు అయిపోవు, కానీ ఒక అద్భుతం ఇప్పటికీ అక్కడి జరుగుతూనే ఉంది. ఆ మఠంలో దాదాపుగా 750 సంవత్సరాలుగా వాళ్ళు అన్నదానాన్ని జరుపుతూనే ఉన్నారు. ఇక్కడ రోజు అన్నం వండిన తర్వాత ముందుగా మధ్వాచార్యులు గారు అందించిన అక్షయ పాత్ర గరిటకు తాకించి ఆ తర్వాత వడ్డన అనేది చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ రోజు ఎన్ని వేల మంది ఆ మఠానికి వచ్చినా సరే ఆ ఆహారం అందరికీ సరిపోతుంది. ఇది అక్కడ జరుగుతున్న నమ్మకమా అద్భుతమా అనేది ఆశ్చర్యమే. విన్నారు కదా, అక్షయ పాత్ర అంటే అన్నానికి సంబంధించింది మాత్రమే. కొందరి అపోహ ఏంటంటే అక్షయ పాత్రలో ఏం వేసినా దానికి రెట్టింపు వస్తుంది అని అనుకుంటారు. కానీ మన చరిత్రలో ఎక్కడ అక్షయ పాత్రలో ఏం వేసినా రెట్టింపు వస్తుంది అని చెప్పలేదు. కేవలం అన్నాన్ని మాత్రమే ఎంత వడ్డించినా తరిగిపోదు అని మాత్రమే చెప్పారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.